కార్తవీర్యార్జునుడు శాపవశమున చేతులు లేకుండా జన్మిస్తాడు. గొప్ప తపస్సు చేసి దత్తాత్రేయుని ప్రసన్నం చేసుకొని 1000 చేతులు పొంది మహావీరుడవుతాడు. ఒకసారి ఆ మహారాజు వేటకు వెళ్లి జమదాగ్ని ఆశ్రమంలో ఉన్న కామధేనువుని చూసి కోరతాడు. దానికి జమదాగ్ని నిరాకరించగా బలవంతంగా కామధేనువుని తన రాజ్యానికి తీసుకువెళ్తాడు. విషయం తెలుసుకున్న పరశురాముడు మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునితో యుద్ధం చేసి అతని 1000 చేతులు తలను తన అఖండ గొడ్డలితో ఛేదిస్తాడు. ఒకరోజు పరశురాముడు ఇంట్లో లేని సమయం చూసి కార్తవీర్యార్జుని కుమారులు జమదాగ్ని తల నరికి మాహిష్మతికి పట్టుకుపోతారు. పరశురాములు ఆ కుమారులను చంపి జమదాగ్ని తలను తెచ్చి మొండానికి అతికించి బ్రతికిస్తాడు. ఆ తర్వాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియ వంశాలనే నాశనం చేస్తాడు. శవంతక పంచకం అనే 5 సరస్సులని క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడి తల్లిదండ్రులకి తర్పణం అర్పిస్తాడు. ఆ తర్వాత భూమినంతటిని కశ్యపునకు దానం ఇచ్చి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు.